ఈ వేడి వేడి ఎండలకి కడుపులో చల్లగా ఉండడానికి చల్లగా షరబత్ చేసుకుందాం రండి. మనకు వచ్చినట్లు మనకు నచ్చినట్లు చేసుకుందాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కూలింగ్ వాటర్ దాంట్లో పోసేసుకోవాలి. ముందుగా సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకోండి. 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెట్టుకోండి. నాకు తెలిసి 5 మినిట్స్కే నానిపోతాయి. అట్లా వేయంగానే ఉబ్బిపోతాయి అవి ఆ వాటర్లో వేసేసుకొని కలిపేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ కూడా దాంట్లో పిండేయండి. ఒక 5 టేబుల్ స్పూన్ల చక్కెర దాంట్లో వేసేసేయండి. నేను షుగర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు, పిల్లలు కూడా తాగుతారు అని. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారని తక్కువ వేస్తున్నాను. అలాగే ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగుతారు. తాగినా కూడా చాలా మంచిది. ఎండలకి వేడైపోయినా కూడా కడుపులో చల్లగా ఉంటుంది, చలవ కూడా చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా కడుపులో చల్లగా వేడి చేసిన వాళ్ళకైతే కంపల్సరీ వేడైతే తగ్గిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.